డిస్క్లైమర్. ఈ వీడియో నేను ఎలాంటి బై-సెల్ రికమెండేషన్స్ చేయటం లేదు. ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. కొన్నా అమ్మినా మీ ఓన్ రిస్క్‌తోనే చేయండి. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు నిఫ్టీ ఆప్షన్ మాస్టర్. నేను మీ నిఫ్టీ ఆప్షన్ మాస్టర్ సిఆర్‌ఓ. ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. అది ట్రేడింగ్‌కి చాలా అవసరము. ఈ మీరు ఈ ఈ టాపిక్‌లో మీరు ఎక్స్‌పర్ట్ అయ్యారంటే మీరు ట్రేడింగ్ ఆల్‌మోస్ట్ ఆల్ 70% ఈజీ అయిపోతుంది. అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. వాట్ ఈస్ మీant బై సపోర్ట్? వాట్ ఈస్ మీant బై రెసిస్టెన్స్? సపోర్ట్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అనేది ముందుగా తెలుసుకుందాం. అంటే ఒక ఏదైనా స్క్రిప్ట్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, ఆప్షన్ కావచ్చు, ఎనీథింగ్ ఒక డౌన్‌ఫాల్‌లో ఉంది. డౌన్‌ఫాల్‌లో ఉన్నప్పుడు ఎక్కడైతే ఆగుతుందో అంటే టేకాఫ్ చేసుకుంటుందో దాన్ని సపోర్ట్ అంటాం. కానీ ఈ సపోర్ట్ అని ఎలా ఫార్మ్ అవుతుందంటే ఈ నంబర్ ఆఫ్ బయర్స్ ఇలా ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కావచ్చు, మీరు కావచ్చు, ఆ సాధారణ నేను కావచ్చు, ఎఫ్ఐస్ కావచ్చు, ఎవరైనా ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ చేసి ఉంటారు. ఈ లిమిట్ మోస్ట్లీ లిమిట్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తుంటారు. అది సపోర్ట్ అవుతుంది. అక్కడ ప్రైస్ తీసుకొని స్లోగా పెరగడం బిగిన్ అవుతుంది. దాన్ని సపోర్ట్ అంటాం. అలాగే రెసిస్టెన్స్ అనేది ఏంటంటే ఎప్పుడు ప్రైస్ అప్ ట్రెండ్‌లో ఉంది. ఈ అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు అప్ ట్రెండ్‌లో నుండి బాటమ్ నుండి పైకి పెరుగుతూ ఉన్నప్పుడు ఒక జోన్ దగ్గరికెళ్ళాక మాక్సిమం రీచ్ అయిన తర్వాత ప్రైస్ రీచ్ అయిన తర్వాత అక్కడ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. దాన్ని ఎక్కడైతే సెల్లింగ్ ప్రెషర్ వచ్చిందో దాన్ని రెసిస్టెన్స్ అంటాం. అంటే కింద కొన్న లెవెల్‌లో కొన్న వాళ్ళంట అక్కడ ఎక్కువ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ అక్కడ ప్లేస్ అయ్యి ఉంటాయి సెల్లింగ్ కోసం. ఆ పాయింట్‌ని రెసిస్టెన్స్ అంటాం. ఇది మనం సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి ముఖ్యమైన విషయం. ఆల్మోస్ట్ మీరు దీని టాపిక్కు తెలుసుంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు 70% ట్రేడింగ్ ఈజీ అవుతుంది. తర్వాత ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని మనం క్యాచ్ చేయడం చాలా కష్టం. ఎగ్జాక్ట్‌గా క్యాచ్ చేయడం చాలా కష్టం. కొన్నిళ్ళకి ఎలా పట్టుకోగలం అనేది చాలా కష్టం. దానికోసం అని నేను ఒక అడ్వాన్స్‌డ్ ఇండికేటర్ తయారు చేశాను. మీకు ఎవ్రీ సైడ్‌లో సపోర్ట్ చేస్తుంది. ఇదిగో చూడండి స్క్రీన్ మీద కనిపించేదే ఇది. ఇది రెసిస్టెన్సు. కింద నుండి వచ్చేది సపోర్టు. సపోర్ట్ ఇది బ్రేక్ అయితే మళ్ళీ ఇది రెసిస్టెన్స్ అవుతుంది. అలాగే రెసిస్టెన్స్ బ్రేక్ అయితే అది సపోర్ట్ కింద మారుతుంది. ఇది సపోర్ట్ అనుకోండి. ఇది బ్రేక్ అయ్యి ప్రైస్ పైకెళ్తే ఇక్కడ ఇక్కడ చూడండి. ఇది సపోర్ట్ బ్రేక్ అయ్యి పైకెళ్ళింది. ఇది కిందకి మళ్ళీ నెక్స్ట్ పడేటప్పుడు రెసిస్టెన్స్ అవుతుంది. అలాగే ఇది రెసిస్టెన్స్. ఇక్కడిని బట్టి రెసిస్టెన్స్‌గానే ఉంటుంది. ఇది బ్రేక్ అయితే మళ్ళీ సపోర్ట్‌గా మారుతుంది. ఇలా టర్న్ అవుతూ వెళ్తాయి సపోర్ట్, రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ ఇండికేటర్ గురించి మీకు చెప్పాల్సొస్తే ఇది నార్మల్ సపోర్ట్ రెసిస్టెన్స్ కాదు. మాక్సిమం బయర్స్ వచ్చిన దగ్గర సపోర్ట్ ఇచ్చాను. మాక్సిమం సెల్లర్స్ వచ్చిన దగ్గర రెసిస్టెన్స్ ఇచ్చాను. ఇది స్కాల్పింగ్‌కి పనికొస్తుంది. ఆప్షన్ ట్రేడింగ్‌కి పనికొస్తుంది. ఇండెక్స్‌కి పనికొస్తుంది. స్టాక్స్‌కి అన్నిట్లోనూ ఎగ్జాక్ట్‌గా వర్క్ అవుతుంది మీకు. ఈ జోన్స్ ఎగ్జాక్ట్‌గా ఫార్మ్ అవుతాయి. స్వింగ్ ట్రేడింగ్‌కి పనికొస్తుంది. మేము వన్ బై వన్ మనం ఎలాగో వర్క్ అవుతుందో చూస్తాం. నిఫ్టీ మనం ఇంట్రాడే ట్రేడర్స్ ఏం చేస్తారు? 1 మినిట్, 2 మినిట్స్‌లో ట్రేడ్ చేసుకుంటారు. ఈ 1 మినిట్, 2 మినిట్స్‌లో ట్రేడ్ చేసినప్పుడు మీరు 1 మినిట్ పెట్టినప్పుడు దీనికి డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్ మార్చుకునే విధంగా ఇచ్చాను. మల్టీ జోన్ టైమ్ ఫ్రేమ్ అని ఇచ్చాను చూడండి. ఇది ఏమవుతుందంటే దీన్ని మీరు 5 మినిట్స్‌లో 5 గాని, 10 మినిట్స్ గాని 1 మినిట్ అయితే 5 మినిట్స్ సరిపోతుంది. 2 మినిట్స్ అయితే 7 మినిట్స్ సరిపోతుంది. ఓకే క్లిక్ చేయండి. ఇది ఈ రోజుకి జోన్స్ వచ్చేస్తాయి. మీరు ఇంట్రాడే చేసుకోవచ్చు ఈజీగా. చూడండి మీకు ఇది సపోర్ట్ జోన్. నిన్నే వచ్చింది ఈ సపోర్ట్. ఇప్పుడు నిన్న ఇక్కడ సపోర్ట్ తీసుకోండి. 24,355లో తీసుకోండి ఈ జోన్‌లో. దానికంటే ముందు జోన్ ఇంకోటుంది. 24,305 ఎగ్జాక్ట్‌గా నిన్న ఎన్నింటికి తీసుకోండి సపోర్టు? 9:59కి తీసుకోండి. నెక్స్ట్ ఇది రెసిస్టెన్స్ జోన్ అయింది. దీన్ని బ్రేక్ చేసింది. 24,352 అంటే 50 పాయింట్‌లో రెసిస్టెన్స్ ఉంది. ఇది ఇంకొక రెసిస్టెన్స్ 24,453 ఇది బ్రేక్ చేయలేకపోయింది. ఎప్పుడు ఎన్ని గంటలప్పుడు? 11:13 అప్పుడు. మళ్ళీ కిందకొచ్చింది. చూడండి ఇది బ్రేక్ చేసిన జోన్ వచ్చి సపోర్ట్‌గా మారింది. ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకోండి. తీసుకొని మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇక్కడికెళ్ళింది.
రెసిస్టెన్స్ గానే యాక్ట్ అవుతుంది. చూడండి రెసిస్టెన్స్‌గా యాక్ట్ అయింది. మళ్ళీ ఎంతో కొంత రిట్రేస్ అయింది. తర్వాత బయస్ పుషింగ్ ఇస్తే మళ్ళీ ఇది బ్రేక్ చేసేసింది. బ్రేక్ చేసి ఇక్కడ వరకెళ్ళింది. మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడే సపోర్ట్ తీసుకుంది చూడండి. ఇక్కడ నుండి 24,456 నుండి ఈరోజు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్‌లో ఫస్ట్ టైమ్ ఓపెనింగ్ రెసిస్టెన్స్ వచ్చింది. కొంచెం డౌన్ అయింది. మళ్ళీ రెసిస్టెన్స్ టచ్ అయింది. మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ రెసిస్టెన్స్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది బ్రేక్ అయితే ఇది మళ్ళీ సపోర్ట్ అవుతుంది. ఇది ఇంట్రాడేది ఏంటి స్కాల్పింగ్ వచ్చి 1 మినిట్లో వస్తాం. ఎగ్జాక్ట్గా మనం ఎవ్రీ సపోర్ట్లో మనం ఎంట్రీ జోన్ అవుతుంది. మీ రిస్క్ జోన్ వచ్చేసి దాని కింద ఆ జోన్ కిందే జస్ట్ అంటే ఓ 3-4 పాయింట్ మీ రిస్క్ జోన్. ఈ జోన్లో మీరు ఎంట్రీ జోన్లో ఎంటర్ అయితే ఇక్కడ నెక్స్ట్ జోన్ వరకు మీ టార్గెట్. చూడండి నిన్నటి ఎంత జరిగిందో నిఫ్టీలో 24,305 ఎంట్రీ జోను, 24,90 నిఫ్టీకి 10 పాయింట్లు అంటే పర్లేదు. తీసుకుంటే మీకు అన్ని జోన్స్ చేసుకుంటే ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మీది రిస్కీ జోన్ అంటే స్టాప్ లాస్ జోన్ ఇది అవుతుంది. ఈ జోన్కి వెళ్ళినప్పుడు మీ స్టాప్ లాస్ జోన్ ఇది అవుతుంది. అయితే అవన్నీ అయిన తర్వాత మీకు ఎంత కిందకి వెళ్తుందో తెలియదు కాబట్టి మళ్ళీ రీసెర్చ్ చేసి మళ్ళీ జోన్ దాటాక మీ ఎంట్రీ అవుతుంది. దాని కిందే మళ్ళీ స్టాప్ లాస్ అవుతుంది. ఇది ఇలా మీరు ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ని వాడుకోవచ్చు. ఇప్పుడు నేను నిఫ్టీకి చూపించాను. అలాగే ఆప్షన్స్కి చూపిస్తాను. ఫస్ట్ ఒక కాలు పుట్టుకు చూపిస్తాం ఎలా ఉంటుందో చూడండి. ఇది వచ్చి 24,900 కాల్. నిన్నటి ఏం జరిగింది నిన్న చూసారా? అంటే నేను 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఉన్నాను కానీ చార్ట్ సినట్గా ఉంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ సపోర్ట్ 58లో సపోర్ట్ తీసుకుంది. అంటే ఫస్ట్ మినిట్ క్యాండిలే కొంచెం కష్టం ఇది ఐడెంటిఫై చేయటం. అయినా కానీ సపోర్ట్ ఉంది, ఫామ్ అయింది. తర్వాత నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది ఇక్కడ. దీన్ని కూడా బ్రేక్ చేసింది. సో ఎంట్రీ జోన్ వచ్చి 82 అయితే మీ స్టాప్ లాస్ జోన్ 79. చూడండి చాలా సగులైంది. చాలాసార్లు రీసెర్చ్ చేసుకుంటూ వచ్చింది. తర్వాత వన్స్ టేకప్ చేసేసుకోండి 173. ఇది రెసిస్టెన్స్ జోన్ అయింది. నిన్న ఈవినింగే అయింది. హోల్డ్ చేయలేకపోయింది 180లో. ఇది ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేసింది. చూడండి మళ్ళీ 84కి వచ్చింది. మళ్ళీ 84లో సపోర్ట్ చేసుకుంది ఈరోజు మార్నింగ్. మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ బ్రేక్ చేయలేకపోయింది. ఇలా సగలవుతుంది ప్రతిదీ. ఏదైనా అంటే ప్రీమియం డీకే ఉంటాయి వీటిల్లో. మీకేంటంటే అందులో ఈ వీక్‌లో విక్స్ 21, 22 ఉంది కాబట్టి చాలా ప్రీమియమ్స్ ఉన్నాయి. నార్మల్‌గా నేనెప్పుడు ఇంత అబ్జర్వ్ చేయలేదు. అబ్జర్వ్ చేసినంతకంటే చాలా ట్రిపుల్ డి ప్రీమియమ్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఏటీఎం నిఫ్టీ వచ్చి వీక్ బిగినింగ్‌లో 170, 180 ఉండేది. ఈరోజు 370, 380 ఉన్నాయి. సో, కాబట్టి మీరు ట్రేడ్ చేయకుండా ఉంటేనే బెస్టు. ఈ ప్రీమియమ్స్‌లో మీకు జస్ట్ 3, 4 పాయింట్లు ఇచ్చారే వెంటనే వెనక్కొచ్చేస్తుంది. డికే అవుతా ఉంటుంది. అందుకని ట్రేడర్స్ కేర్ తీసుకోండి. ఈ ప్రీమియమ్స్‌లో అయితే మీరు ట్రేడ్ చేయొద్దు. నా సజెషన్. ఒక 3, 4 డేస్ అయితే కూల్ అప్ అవుతాయి ప్రీమియమ్స్ అన్నీ. అప్పుడు మీరు ట్రేడింగ్‌కెళ్ళొచ్చు. ఆప్షన్స్‌కేమి నేను చెప్పేది. మీరు స్టాక్ చేసుకోవచ్చు. స్టాక్స్ ఇంకేమి ఇబ్బంది లేదు. ఇది కాలు. నెక్స్ట్ వచ్చి పుట్టు. 24,900 పుట్టు. చూడండి పుట్టు కింద నుండి ఇక్కడ సపోర్ట్ తీసుకోండి. ఎప్పుడు తీసుకోండి మీకు డేట్ వచ్చి 2 మార్చిలో 252లో తీసుకున్నారు. బోర్డు మీద ఉండేది చూపించగలుగుతున్నా. 250లో తీసుకుంటే 655 దాకా వెళ్ళింది. అదే రెసిస్టెన్స్గా తీసుకోండి. నెక్స్ట్ ఈ సపోర్ట్ కూడా నిలబడలేదు, డౌన్ అయింది. అంటే ఇది మళ్ళీ రెసిస్టెన్స్గా మారింది, డౌన్ అయింది. ఇది సపోర్ట్ అవుతుంది. ఇది కూడా బ్రేక్ అయింది, అంటే నిలబడలేకపోయింది. బ్రేక్ అయింటే నెక్స్ట్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది. ఈరోజు ఇక్కడ 350లో రన్ అవుతుంది. అంటే కాల్ టేక్ ఆఫ్ తీసుకోండి, పుట్టు టేక్ డౌన్ తీసుకోండి. డౌన్ అవుతూ వెళ్తుంది. ఇంకొకటి నేను ఫాస్ట్గా చెప్తాను, మీకు వీడియో లేట్ అవుతుందేమో. చూడండి ఎగ్జాక్ట్గా సపోర్ట్ 71లో తీసుకోండి. 78 వరకు వెళ్ళింది. నెక్స్ట్ 97 వరకు వెళ్ళింది. నెక్స్ట్ 102. మళ్ళీ అక్కడి నుండి రెసిస్టెన్స్ తీసుకొని కిందకి కాల్ సేమ్ కాల్. ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఇది స్కాల్పింగ్ కోసం మీ ఇంట్రాడేలో స్కాల్పింగ్ ఈ జోన్స్లో ఎంటర్ కావాలి. మీకు ఎంత వచ్చో అంత తీసుకోవాలి. స్కాల్పర్స్ అంటే మీకు తెలిసింది కదా, మీరు టార్గెట్స్ అన్నీ మీ ఇష్టం. ఎంట్రీ కూడా జస్ట్ ఒక 3-4 పాయింట్స్లోనే వెళ్తారు కాబట్టి స్కాల్పర్స్ ఎగ్జాక్ట్గా సపోర్ట్ జోన్లో తీసుకుంటేనే మీకు
చాలా బెనిఫిషియల్‌గా ఉంటుంది. మినిమమ్ స్టాప్ లాస్‌లో అవుతుంది. అది. ఇది ఎడ్యుకేషన్ పర్పసేను. నేను మిమ్మల్ని ట్రేడ్ చేయమని చెప్పడం లేదు. సలహా ఇవ్వటం లేదు. మీరు ట్రేడ్ చేయాల్సినప్పుడు మీరు సెబీ రిజిస్టర్ మీ అడ్వైజర్ ద్వారా తీసుకొని ఎళ్ళండి. జస్ట్ అంటే ఎడ్యుకేషన్ ఎలా మీకు ఎంట్రీ లెవెల్స్ వస్తాయి, ఎగ్జిట్ లెవెల్స్ వస్తాయని చెప్తున్నాను. నా ఇండికేటర్ ఎలా చూపిస్తుంది అనే దానికోసం ప్రమోషన్ పర్పస్ ఉంది. ఓకే. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ చూస్తాం ఫ్రెండ్స్. చూడండి నేను హిండాల్కోని మీకు హిండాల్కోని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే నార్మల్‌గా అందరూ చేసే దాన్ని సాక్ష్యం చూస్తాం. ఏమైంది ఇది? చూడండి ఒక డౌన్ ఫాల్‌లో ఉంది. 1 మినిట్ చార్ట్. చూడండి. ఈ సపోర్ట్ తీసుకున్నాక ఇక్కడి వరకెళ్ళింది. అంటే స్టాక్ ఎంత బాగా చేసుకోవచ్చో చూడండి. 118, 918 టు 944 చాలు సింపుల్‌గా మీకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది? మీకు 2%, 3% వస్తే చాలదా? తీసుకోండి. తర్వాత మళ్ళీ పే చేయలేక అంటే మీకు ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనం కొంచెం టైమ్ ఫ్రేమ్‌ని కొంచెం కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా వస్తాయి. 5 మినిట్స్. అంటే మనం స్టాక్ అనేది 1 మినిట్ కరెక్ట్ కాదు. నేనంటే బ్యాక్ లెవెల్స్ కోసం పెట్టాను ఇది. అందువల్ల మీకు కొంచెం జోన్ తేడా ఉంది. చూడండి ఇక్కడ 9:11లో తీసుకోండి. ఇది వచ్చింది. ఇప్పుడు నేను ఎనీ స్టాక్ మనం 3 మినిట్స్‌లో ఎళ్తాం. 3 మినిట్స్ ఎళ్లి జోన్ టైమ్ ఫ్రేమ్ వచ్చి 15 మినిట్స్ నుండి 30 మినిట్స్ వరకు ఉంటుంది. చూడండి ఎగ్జాక్ట్‌గా ఈ జోను 9:11లో తీసుకోండి. మీకు ఈ స్టాక్. కొంత దూరం వెళ్ళింది 9:44 మళ్ళీ వచ్చింది 9:11 సెకండ్ టైమ్ కదా ఇచ్చేసి అదే ఎగ్జాక్ట్ పాయింట్‌లో 9 చూసారా? అదే సపోర్ట్ యొక్క ఇది మీకు ఏమని చెప్తాం మనం సపోర్ట్ ఉంటే అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది ఆ లెవెల్. ఇది బ్రేక్ అయితే మళ్ళీ నెక్స్ట్ జోన్‌కెళ్ళిపోతుంది. అందుకనే మనం ఏంటంటే మన రిస్క్ అనేది 2, 3 పాయింట్స్‌లోనే ఉండాలి. రిస్క్ తీసుకొని ఇచ్చేయండి. రిస్క్ ఇవ్వండి పర్లేదు. స్టాప్ లాస్ కాకుండా ఎవ్వరు ఎనలేరు. మీరు నేర్చుకోను లేరు. సో, స్టాప్ లాస్ అయిందా ఇచ్చేయండి. స్టాప్ లాస్ కాలేదా హోల్డ్ చేయండి. ఈ సాక్స్ వరకు నేను చెప్పేది. మీకు ఎంతవరకెళ్ళిందో చూడండి. నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకెళ్ళింది ఎంతయింది? 983 రూ. 70 ఆల్‌మోస్ట్ ఆల్ మీకు 7-8% వితిన్ 2 డేస్. ఇది ఈ జోన్స్‌ని క్యాచ్ చేయగలిగితే ఉండే అంత ప్రయారిటీ అది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 3 మినిట్స్‌లో. నిన్న సపోర్ట్ తీసుకోండి. 1198, 1243 ఈరోజు. అలాగే మొన్న రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. 1271 నుండి 119. వీటిలో కాల్స్ పుట్లు కూడా చేసుకోవచ్చు. ఇది ఇదొచ్చేసరికి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఈ 3 మినిట్స్ వాడతాం ఇది. మీరు కొంచెం లాంగ్ టర్మ్ స్వింగ్ ట్రేడింగ్‌కెళ్ళాలంటే 15 మినిట్స్ కానీ, 30 మినిట్స్ కానీ ఎళ్ళాలి. ఇక్కడికొచ్చేసరికి మీకు 1 అవర్ నుండి మీకు జోన్స్‌ని బట్టి మీరు 1 అవర్ టు 2 అవర్స్ గానీ, 4 అవర్స్ గానీ జోన్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకోవాలి. ఇది లిమిటెడ్‌గా వచ్చా మంచి రేంజ్ వస్తుంది మీకు. ఈ రేంజ్‌ని బట్టి మీరు ఎక్కడొచ్చి ఏ జోన్‌లో వచ్చా మీరు స్వింగ్ ట్రేడింగ్‌లో కొనుక్కోవచ్చు. చూడండి. ఎగ్జాక్ట్‌గా ఈ జోన్‌లో. అంటే నేను ఇక్కడ ఇంకొక 2 అవర్స్, 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టి ఈ జోన్ కూడా వస్తుంది. దాంట్లో టైం వేస్ట్ చేయడం ఎందుకని. 1172లో మీరు ఎంటర్ అయ్యారు. ఇది రెసిస్టెన్స్ మీకు తెలుసు. 1199 ఇది బ్రేక్ అయితే ఉంచుకుంటారు. బ్రేక్ కాలేదా? బ్రేక్ అయ్యి డౌన్ అయ్యేటప్పుడు ఒక స్వింగ్ బ్రేక్ అయినప్పుడు మీరు ఇవ్వండి. 1220 ఇది మీకు ఎగ్జాక్ట్‌గా నేను చెప్పాలంటే ఒక స్వింగ్ బ్రేక్ అయినప్పుడు స్వింగ్ ట్రేడింగ్‌కెళ్ళేవాళ్ళు. లేదు ఈ గ్రీన్ లైన్ కిందకొచ్చినప్పుడు ఇచ్చేసుకోవాలి. మళ్ళీ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటే అక్కడే మీ ఎంట్రీ. మళ్ళీ ఇక్కడే సెకండ్ టైమ్ 1172 చాలు మీకు. మీకు మాక్సిమం మన మాక్సిమం 10% వరకెళ్తుంది. 1-3% మినిమమ్ ఇస్తుంది. ఒక సపోర్ట్‌లో చూసుకుంటే మీకు. చూడండి మళ్ళీ ఇక్కడ తీసుకోండి. 1173 ఈసారి ఎంత వరకెళ్ళింది? 1260 వరకు. కానీ సపోర్ట్ దగ్గరికి రాలేదు మళ్ళీ. రెసిస్టెన్స్‌కెళ్ళిపోయింది. 1288 ఇక్కడ అలర్ట్‌గా ఉండి మనం మళ్ళీ మీరు డెసిషన్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్‌కొచ్చినప్పుడే రీ ఎంట్రీ ఇక్కడ. చూడండి ఇక్కడ ఎంటర్ అయ్యారు. మళ్ళీ 1201-1244 సింపుల్‌గా మీకు 2-3% ఈజీగా వస్తుంది స్టాక్స్‌లో. మీరు రిస్క్ తీసుకొని మీరు ఆప్షన్స్ చేసేదానికంటే స్టాక్స్‌కి ప్రిఫర్ చేయండి. కొంత ఇన్వెస్ట్‌మెంట్ ఉండేవాళ్ళంతా. ఇది స్వింగ్ ట్రేడింగ్. మీరు ఇంకా పొజిషన్ ట్రేడింగ్‌కెళ్ళాలి. దాన్ని గూడా ఈ ఇండికేటర్ ఎలా ఇచ్చిందో చెప్తున్నాను. చూడండి 1 అవర్ టైమ్ ఫ్రేమ్. జోన్ టైమ్ ఫ్రేమ్ వచ్చి
మీకు 1 వీక్ కానీ, 1 డే కానీ, 1 వీక్ కానీ వెళ్ళాలి. మీరు ఎక్స్ట్రార్డినరీగా ఎక్కువ రోజులు ఉంచుకోవాలి అనుకుంటే నేను 1 ఇయర్, 2 ఇయర్స్ హోల్డ్ చేసుకున్నాను. చూడండి ఈ ట్రేడ్ ఏంటి? ఇది ఎంట్రీ పాయింట్. 1074లో ఎంటర్ అయితే మీ రిస్క్ జోన్ వచ్చి 1063, 10 పాయింట్స్ జస్ట్. నేను మీకు రెసిస్టెన్స్ మీకు చూపించేస్తుంది ఇదే 1284. మీకు ఎంత అంటే 10% ఈల్డ్ ఇచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేదండి స్వింగ్ ట్రేడింగ్. మీకు అలాంటి స్క్రిప్ట్లనే బోల్డ్ దొరుకుతాయి. బోల్డ్ స్క్రిప్ట్లు మీరు వెతుక్కుంటా ఉండటమే. స్వింగ్ ట్రేడింగ్లో ఏది ఎక్కడ ఇచ్చిందని చూడండి. టాటా సేల్ 159, దాని రెసిస్టెన్స్ 217. టాటా మోటార్స్ సపోర్ట్ 336 ఉంది. రెసిస్టెన్స్ ఎక్కడెక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇంకా ఉంది, కానీ వెళ్ళలేకపోయింది. 392 మళ్ళీ వచ్చింది. ఈ సపోర్ట్ దగ్గరే మళ్ళీ మీ ఎంట్రీ మీకు ఇంకొకటి స్క్రిప్ట్ని ఎత్తుక్కోవటమే. నేను ఇలా చాలా చూపిస్తాను. స్క్రిప్ట్ల వరకు వెళ్తే ఇక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ ఈరోజు డౌన్ అయినటి, పెరిగినటివి ఉన్నాయి. మీకు టాటా టెక్ మహేంద్ర ఏమైంది చూడండి. సాఫ్ట్వేర్ చూడండి. మీకు జోన్స్ తెలియకుండా మనం అలాగే పొజిషన్ ఉంచుకుంటే మన పరిస్థితి ఏంటి చూడండి ఫ్రెండ్స్. ఇది ఎక్కడి నుండి వెళ్ళిందంటే 1410 నుండి వెళ్ళి ఈ రెసిస్టెన్స్ 18400 పాయింట్స్ వెళ్ళటమేమో వెళ్ళింది, కానీ నిలబడలేకపోయింది. అంటే మీకు ఇంకా కొంచెం తగ్గించుకుంటే ఈ రెసిస్టెన్స్ జోన్స్ కూడా వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. 1 వీక్ పెట్టాను కాబట్టి 1 డేకి వచ్చింది. చూడండి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, అక్కడి కిందకి వచ్చేసింది. అంటే మనకు ఇండికేటర్ చేతిలో ఉంటే మనకు ట్రెండ్ తెలుస్తుంది, మీకు ఎక్కడ ఎంటర్ అవ్వాలో తెలుస్తుంది, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని తెలుస్తుంది. ఇట్లాంటి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేను చూపించగలను. టాటా కమ్యూనికేషన్ చూడండి, మీ రెసిస్టెన్స్ ఉంది, ఆల్మోస్ట్ సపోర్ట్ కూడా బ్రేక్ చేస్తుంది, సపోర్ట్ని బ్రేక్ చేసింది. పై రెసిస్టెన్స్లో ఇంకో జోన్ ఉంటుంది, అక్కడిని బ్రేక్ చేసుకుంటూ వస్తుంది. టీసీఎస్ ఇది ఏంటి అంతే చూడండి, 3330 ఉంది, ఈరోజు 2500. అంటే మనం 10 ఇయర్స్ ఉంచుకుంటాను, 15 ఉంచుకోవచ్చు, కానీ అది వాళ్ళ వాదన కరెక్టే, కానీ నేనైతే కన్విన్స్ కాలేను. ఎందుకంటే మనకి ఇంత ఫాలో అవుతుందని తెలిసినప్పుడు మనం హోల్డ్ చేసుకోవడం అర్థం ఏంటి, టెన్షన్ పట్టడం ఎందుకు? ఇక్కడ ఉంచుకున్న వాళ్ళంతా మళ్ళీ రావచ్చు, రాదని నేను అన్ను, వాళ్ళని తప్పబట్టడం లేదు, ఎవరిని బ్లేమ్ చేయటం లేదు, నా ఇంటెన్షన్ అది కాదు. మనం రిస్క్ లేకుండా బయటకు వచ్చి మళ్ళీ రిస్క్ లేని దగ్గర ఎంటర్గా అవుతారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను తప్పితే, సారీ ఎవరన్నా ఫీల్ అయితే అది కాదు చెప్తున్నాను. నా ఇంటెన్షన్ అది కాదు. హోల్డ్ చేసుకోండి, తప్పేం లేదు, కానీ ఇంత పాలని మీరు క్యాచ్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తున్నాను. ఇన్ఫోసిస్ ఇది కూడా చూడండి, 1722 ఉంది, ఒక 2 monthsలో మీకు 1264కి వచ్చింది. ఈ జోన్లో మీరు ఎంటర్ అవుతారు, మీరు నిలబడిందా ఓకే, నిలబడలేదా మళ్ళీ ఇది మీ స్టాప్ లాస్ అవుతుంది. ఇండిగో ఇవన్నీ ఎంత పడ్డాయి? హెచ్డిఎఫ్సి లైఫ్ ఎవ్రీ జోన్ మీకు ఈజీగా చూపిస్తుంది. ఈ జోన్ గారు నిలబడలా చూడండి, కాబట్టి మీకు ఎంట్రీ లేదు. నెక్స్ట్ జోన్ ఎక్కడ కింద బోతం ఎక్కడో ఉంటుంది, మనం జోన్ మార్చుకుంటే అక్కడే మీ ఎంట్రీ అవుతుంది, మీకు ఈజీగా చెప్తుంది. చూడండి సంబరపేట సైజ్ ప్రతి దానికి ఇలాగే ఉంటుంది అని మీరు మరీ అంత లాంగ్ టర్మ్ కాకుండా స్వింగ్ ట్రేడింగ్కి వెళ్ళండి, చూడండి నీట్గా ఉంటుంది. స్వింగ్ ట్రేడింగ్ 15 minutes చాలు, మీకు మినిమం జోన్స్ వస్తాయి, దాంట్లో వెళ్ళండి. ఒక 4 to 5 days మనకు టెన్షన్ లేకుండా బయటకు వచ్చేయచ్చు. స్వింగ్ ట్రేడింగ్ పెట్టుకున్నప్పుడు 1 hour 2 hours చాలండి ఫ్రెండ్స్. ఈ సింపుల్ జోన్స్లో ఎంటర్ అండి, ఈ జోన్ ఎగ్జిట్, ఈ జోన్ ఎంట్రీ. అదాని ఎంటర్ప్రైజెస్ ఇది చూడండి ఎలా ఉందో, చూడండి అన్ని జోన్స్ చూపిస్తుంది మీకు. బాటమ్ జోన్ నుండి పెరిగింది ఇది 1920 నుండి పెరిగి మ్యాక్సిమం దీన్ని క్యాచ్ చేసుకోండి. 1922 అంటే 300 పాయింట్స్. అక్కడనే మళ్ళీ డౌన్ ఫాల్ అయితే మీకు ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ 200 పాయింట్స్ డౌన్ అయింది. రేపేమవుతుందో నాకు తెలియదు, మీకు తెలియదు. చూడండి ఐటీసీ ఎట్ట పెరిగిందో అట్నే వెనక్కి వచ్చేసింది. 333 నుండి 310 ఇప్పుడు రన్నింగ్. ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. 306 వస్తే మీరు కొంచెం ఆలోచించవచ్చు, దీన్ని చూడండి. అలాగే ఎస్బీఐ కూడా ఈ మధ్య బాగా మంచి బుల్ రన్ ఇచ్చింది. ఎంత ఈజీగా క్యాచ్ చేయొచ్చు అంటే అంత ఈజీగా క్యాచ్ చేయొచ్చు.
చూసారా? ఎగ్జాక్ట్‌గా జోన్ 992లో మీరు క్యాచ్ చేసినట్టు. ఇంకా అక్కడ కిందకొచ్చిందా తెలీదు. ఉంది. ఇంకా అక్కడ ఇంకొక జోన్ టైమ్ ఫ్రేమ్ కొంచెం మార్చామనుకోండి, ఇంకో 2 అవర్స్ మార్చామంటే ఇది కూడా మీకు తెలుస్తుంది. 949 ఉంది. మీకు ఈ రెసిస్టెన్స్ జోన్ 995 వరకెళ్ళింది. రెసిస్టెన్స్ తీసుకోలేదు అయినా. అంటే బ్రేక్‌ఔట్ అయింది. అయి ఇక్కడి వరకెళ్ళింది. అక్కడే రెసిస్టెన్స్ తీసుకుంది. కాకపోతే కిందకి ఎంత వరకొచ్చింది? 1024 దాకెళ్ళి మళ్ళీ ఇక్కడికొచ్చింది. సపోర్ట్ దగ్గర 993. ఇక్కడి నుండి టేక్ ఆఫ్ తీసుకుంటే అంటే నేను ఇక్కడ జోన్ టైమింగ్ ప్రతిసారి మారిస్తే ఇక్కడొస్తాయి గానీ నేను ఆహ్, 100 పాయింట్స్ ఇచ్చింది. మళ్ళీ అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి కిందకి ఎగ్జాక్ట్‌గా 993 మళ్ళీ ఎగ్జాక్ట్‌గా అక్కడే సపోర్ట్ తీసుకుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఈటిలి లెవెల్స్ ఇలా ఉంటాయి. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మళ్ళీ కిందకెళ్ళిపోతుంది. కానీ ఈ సపోర్ట్‌లో నుండి మీకు ఇక్కడ రెసిస్టెన్స్ ఇది గూడా నిలబడలేదు. బ్రేక్ చేసుకొని ఎళ్ళిపోయింది. మళ్ళీ ఈ రెసిస్టెన్స్ ఇది బ్రేక్ అయింది అవ్వలేదా? కాలేదు. ఇది బ్రేక్ అయింది. నెక్స్ట్ ఇక్కడ వరకెళ్ళింది. ఎళ్ళలేకపోయింది అనుకుంటాను అక్కడి నుండి. డౌన్ అయింది. ఇది బ్రేక్ అయింది. బ్రేక్ డౌన్ అయింది. ఇది ఈ లెవెల్‌కొచ్చింది. అంతే అంత పడలేదు. మిగిలిన వాటిలతో పోల్చుకుంటే చాలా వరకు బెటరు. 150లో ఈ ఇక్కడ సపోర్ట్ తీసుకోండి. చూడండి. తీసుకోండి. నిలబడిందా లేదా మీకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే 163లో సపోర్ట్ తీసుకుంటే మీకు 187 23 పాయింట్స్ ఇచ్చింది వన్ డే సేమ్ డే. మీరు ఉంచుకోవచ్చు, ఉంచుకోకపోవచ్చు. తర్వాత మీ ఇష్టం. నెక్స్ట్ మళ్ళీ రీసెట్ చేసి మళ్ళీ ఇక్కడ ఒకసారి టచ్ చేసి పైకెళ్తుందా లేదా అని అక్కడ డిసైడ్ అవుతుంది. మళ్ళీ ఈసారి పైకెళ్తే ఈజీగా ఇక్కడి వరకు వెళ్ళిపోతుంది. 1223 వరకు. లేదు బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ జోన్‌కి వెళ్ళిపోతుంది. ఇది మార్కెట్ స్ట్రక్చర్‌ని బట్టి ఉంటుంది. అమ్జాచి మీన్స్ చూడండి ఎగ్జాక్ట్‌గా రెసిస్టెన్స్ నుంచి సపోర్ట్. మళ్ళీ సపోర్ట్ గాని నిలబడలేదు. కొంత తీసుకుంది గానీ మళ్ళీ నిలబడలేదు. కిందకొచ్చింది. బ్రిటానియా. ఇది మీరు కొంచెం సబ్జెక్ట్ కొంచెం బాగా ఫాలో అవ్వండి. నేను డీప్‌గా అడ్వాన్స్‌గానే చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ చెప్పుకుంటా పోతే టైం వేస్ట్ అవుతుంది మీకు గూడా. మీరు యూట్యూబ్‌లో చాలా ఎక్కడ పట్టినా దొరుకుతున్నాయి ఫండమెంటల్ ప్రీమియంగా. మీరు లెర్నర్స్‌కి కొంచెం ఉపయోగపడుతుంది ఇది. అందుకని ఆ ఉద్దేశంతోనే చెప్తున్నాను. లెర్నర్స్ ఇది నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఈ జోన్స్ దగ్గర ఎలా ట్రేడ్ చేయాలని నేర్చుకోండి. తర్వాతే మీరు దిగొచ్చు. మీకు ఈ ఇండికేటర్ నచ్చితే మీకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ ఇదేమి పెద్ద కాస్ట్ కాదు. ఎవరికన్నా కావాలంటే పెద్ద కాస్ట్ కాదు. మీరు మాట్లాడి తీసుకోవచ్చు. సింపుల్ ప్రైసే ఉంటుంది. ఇండికేటర్ నచ్చితే తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి. నన్ను కాంటాక్ట్ చేయండి. ఫోన్ నంబర్ 9866829279. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ వీడియో సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా ఇంతవరకు చెప్పాము. నేను ఒక ఫ్రీ వీడియో 9:15 ట్రేడింగ్ సెటప్ అని ఒక వీడియో చేశాను. అది చూడండి ఎవరన్నా చూడనోళ్ళుంటే. దాంట్లో మీకేంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఒక ఫ్రీ ఇండికేటర్స్ ఇచ్చాను. అందరికి ఆల్మోస్ట్ ఆల్ చాలా మందికిచ్చాను. ఇంకా గూడా ఉంది మీకు. ఇప్పటికి 120, 125 మెంబర్స్ సబ్స్క్రైబ్ అయ్యారు. 200 వరకు ఫ్రీ అనే పెట్టాను. మీరు గూడా యుటిలైజ్ చేసుకోండి. ఆ ఇండికేటర్ గురించి ఒక 2 మినిట్స్ చెప్పేసి మనం క్లోజ్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఫ్రీ ఇండికేటరు. ఇది జస్ట్ ఓన్లీ మార్నింగ్ 9:15 ట్రేడ్‌కే ఉపయోగపడుతుంది. 9:15లో 1 మినిట్‌లో పెట్టుకోవాలి. ఏదైనా స్టాక్ అయినా గానీ, ఆప్షన్ అయినా గానీ, ఏదైనా గానీ 9:15లో పెట్టుకోవాలి. 9:15కి ఈ లైన్ ఫార్మ్ అవుతుంది. ఈ లైన్ అబోవ్ బై, లైన్ బిలో సెల్. అంతే సింపుల్. వేరేం లేదు. మీకు మినిమమ్ ఎంతో ఒక 1% 2% వచ్చింది. తీసుకొని బయటకొచ్చేయండి. చూడండి బ్రిటానియా ఓపెనింగ్ ఏమైంది? ఐ ఓపెన్ అయింది. ఓకే. మీరిక్కడ కొన్నారు. ఈ లైన్ బిలోనే మీ స్టాప్ లాస్. ఒక 5 పాయింట్‌లో పెట్టుకున్నారు. మీరు అమ్మగలిగితే ఇక్కడ లైన్ దాటగానే ఎంట్రీ. లైన్ మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి. లేకపోతే ఇవ్వలేకపోతే మీ స్టాప్ లాస్ 3 పాయింట్స్ ఇచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ట్రేడ్ తీసుకున్నారు. మీరు దాని పైన ఈ లైన్ పైన మీ స్టాప్ లాస్ అవుతుంది. ఈ 3 పాయింట్స్‌లోనే మీరు తిరగాలి. చూడండి ఇది వర్కౌట్ అయింది. మీకు ఎక్కడి నుండి ఎక్కడికొచ్చింది? 9:59.21 టు 59, 58, 53 చూడండి 70 పాయింట్స్. మీకు అలాగే ప్రతిదీ చూపిస్తాను. ఈరోజు ఇది లైవే. ఇప్పుడు లైవ్ మార్నింగ్ నుండి నేను ఈ వీడియో చేసానికి లైవ్‌లో ఉంది కాబట్టి మీకు అవకాశం ఉంది కాబట్టి నేను చూపిస్తాను. ఇంకో దీంట్లో ఒక మ్యాజిక్ పాయింట్ చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు విక్స్ చాలా ఉంది. దానివల్ల ప్రీమియమ్స్ మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్‌లో కొన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో లాభం రాదు. అందరూ లాస్‌లో ఉండుంటారు. అది నా ఇండికేటర్ వాడినోళ్ళు, ఈ ఫ్రీ ఇండికేటర్ వాడినోళ్ళు ఎవరు కొని ఉండరు. ఏది కాలు కొని ఉండరు, పుట్టు ఉండరు. అది అలా చూపిస్తుంది. అది కూడా చూపిస్తాను.
చూడండి. మీరు మీ సెల్లింగ్‌లో ఉన్నారు ఇక్కడ. మీ స్టాప్ లాస్ మీది. నెక్స్ట్ వచ్చి ఎంతవరకు వచ్చింది? 150 పాయింట్స్ 70 పాయింట్స్ ఇచ్చింది. టెక్ మహేంద్ర. సెల్లింగే చూపించింది. ఇది బయింగ్ చూపించినా గానీ మనం కొనం. క్యాండిల్ క్లోజ్ కావాలి కాబట్టి ఇది డౌన్ అయింది. మీరు ఈ లెవెల్‌లో ఎంటర్ అయ్యి ఉంటారు. కాబట్టి మీ స్టాప్ లాస్ ఎక్కువ కాబట్టి ఎంటర్ అవ్వాలా లేదా అని మీరు నిర్ణయించుకోండి. మినిమమ్ స్టాప్ లాస్ ఉండాలా? నా లెక్క ఇప్పుడు ఇండియా మార్ట్. ఇది ఓకే. మినిమమ్ స్టాప్ లాస్‌లో దొరికింది కాబట్టి 2070, 2073 చూడండి. 2030 40 పాయింట్స్. జస్ట్ ఫ్రీ ఇండికేటర్ అంతే. మీకు ఫ్రీగా గిఫ్ట్‌గా ఇస్తున్నాను. ఇవి ఫ్రీ ఇండికేటరే మీకు ఇంత బాగుంటే మీకు పెయిడ్ ఇండికేటర్స్ ఉంటే ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. వన్ బై వన్ ఇప్పుడు ఈరోజు ఒక ఇండికేటర్ గురించి చేశాను. రేపు ఎల్లుండి ఇంకొక ఇండికేటర్ గురించి చేస్తాను. ఇలా వన్ బై వన్ చేస్తాను. మీరు చూడండి. ఇది ఇన్ఫోసిస్ 113 బేరిష్ జోన్. సారీ 13, 17 బేరిష్ ఎంట్రీ. మీ స్టాప్ లాస్ 1318. నౌ 1293. అదాని ఎంటర్ప్రైజ్ సేమ్ 2090, 2047. అంటే మార్కెట్ వార్ వల్ల ఇంత ఇస్తున్నా కానీ రోజు ఇంత ఎక్స్పెక్ట్ చేయకండి. హెచ్సిఎల్ లైఫ్ అలాగే అలాగే ఇప్పుడు ఇవన్నీ ఫాల్స్ షేర్స్ చూపించాను కదా, మీకు అలాగే మీకు కొన్ని అప్ ట్రెండ్లో ఉండేట్టుగా చూపించాలి కదా. చూడండి, ఇండాల్కో కాల్ ఏమైంది? ఇండాల్కో కాల్ 21లో బిగిన్ అయింది. మీకు ఇక్కడ ఎంట్రీ మీ స్టాప్ లాస్ వచ్చి 20 రూపీస్ 70 పైస్ జస్ట్ అంతే. మీకు ఇక్కడ సెల్లింగ్లో ఉంది కాబట్టి ఎంటర్ కాదు, మీరు పైకి వెళ్ళాక ఎంటర్ అవుతారు. 21.50 నుండి ఎంటర్ అయితే ఇప్పుడు నో 50. అదాని ఎంటర్ప్రైజ్ ఏంటిది? అదాని ఫోర్స్ అండి 1540 ఫుట్. ఇది లిక్విడిటీ లేదు, అందుకని జరగటం లేదు. ఇక్కడ ఎంటర్ కావద్దు ఎవరు. లిక్విడిటీ లేను 1, 2 పడ్డాయి. అంత స్ట్రైట్ లైన్ పడింది, వద్దు, మీరు ఎంటర్ కావద్దు. నేషనల్ అల్యూమినియం చూడండి, ఈజీ చిన్న షేర్ 381లో ఎంట్రీ ఇచ్చింది 404. దీంట్లో కొన్ని సపోర్ట్ రెసిస్టెన్స్లు పెట్టాను, ఈ లైన్ పెట్టాను, ఈ లైన్ అవ్వ ఉండాలి. దీని ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడు నేను ప్రతిదీ చెప్పానంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఎన్టీపీసీ చూడండి, మార్నింగ్ టేక్ ఆఫ్ తీసుకుంది 368.77. చిన్న షేర్స్ చేసుకోండి. ఓఎన్జీసీ పడున్నాయి మీకు ఆ సపోర్ట్ జోన్ ఇవి చూసుకుంటే చాలా ఈజీ 278 టు 287. అన్ని పడి నోట్లని చూపిస్తున్నాను, పెరిగిన నోట్లని చూపిస్తున్నాను. మీరు ఎలా ఎంటర్ చేయాలి? ఇది ఆల్మోస్ట్ ఆల్ మీరు ఇక్కడ ఎంటర్ కావాలి. మీ రెసిడెన్స్ జోన్ ఎక్కువ కాబట్టి వద్దంటాను. ఇట్లాంటి బిహెచ్ఎల్ మార్నింగ్ మీకు చూడండి ఇచ్చింది, రీఎంట్రీలో ఇచ్చింది, ఫస్ట్ ఎంట్రీలో ఇచ్చింది, రీఎంట్రీలో ఇచ్చింది. ఫస్ట్ ఎంట్రీ కాకపోయినా మీ మినిమం స్టాప్ లాస్ ఇచ్చేయండి 250, 249 పైసల్లో ఉంటుంది. అంత ఎగ్జాక్ట్గా ఉంటాయి ఇవి. 254 టాటా స్టీల్ సేమ్ క్రైటీరియా. నేను కొంచెం ఎగ్జాంపుల్ చెప్తాను, చూసుకొని ఎంటీఎక్స్ పేర్లు చెప్తుంటాను. జేఎస్డబ్ల్యూ స్టీల్, అంబుజా సిమెంట్ అంటే మేము మ్యాక్సిమం చూడొచ్చని. ఇండాల్కో సారీ ఇండ్ కాఫర్, ఇండసన్ బ్యాంక్, డిఎల్ఎఫ్, పవర్ గ్రిడ్, ఇండస్ టవర్స్. చూడండి ఎన్ని దొరుకుతున్నాయి. మీరు బోర్డు మీద పెట్టుకొని ఎత్తుకుంటే మీకు బోల్డ్ అన్ని దొరుకుతాయి. మీకు కనీసం 5-6 రూపీస్ క్యాష్లో తీసుకుంటే చాలు. జిందాల్ స్టీల్ చూడండి, మీరు ఈ జోన్లో ఎంటర్ అయ్యారు 179. ఇంతవరకు అక్కర్లేదు, 19 ఒక 10 రూపీస్ తీసుకోండి. రోజు ఒక ట్రేడ్ చేసి కూర్చోండి కామ్గా. బజాజ్ ఫైనాన్స్ బాగా మీకు నచ్చింది, బాగున్నది తీసుకోండి. ఒక 2-3 స్టాప్ లాస్లు అయినా ఒక దాంట్లో వచ్చేస్తుంది మీకు. ఇన్ని స్క్రిప్ట్లు మీరు పెట్టుకున్నానంటే అన్ని టక్కన పెట్టుకొని ఎంటర్ అయ్యేటట్టుగా పెట్టుకోవాలి. చూడండి, దీంట్లో ఇక్కడ ఎంటర్ అయ్యారు, డౌన్ అవుతూ ఉంది. ఎప్పుడు వచ్చింది ఇక్కడ ఎంటర్ 448, 457, 9 రూపీస్ తీసుకొని వచ్చేయండి. ఇంకా మీకు పైకి వెళ్తుంది, లేకపోతే లారస్ స్లాబ్. అలాగే ఎంట్రీ ఇచ్చింది, ప్రాఫిట్ ఇచ్చింది, మళ్ళీ డౌన్ అయిపోయింది. అలా ఉండకూడదు, క్రేజ్గా ఉండకూడదు ఎప్పుడు. అంతే. యూపీఎల్ వచ్చినట్టు ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఇది మీకు ఇంపార్టెంట్, ఎందుకంటే బిక్స్ ఎలా ఉండేటప్పుడు ఎలా ఉంటుందని తెలిసేదానికి. చూడండి, నిఫ్టీ ఆప్షన్స్ కాలు పుట్టు 2 పెట్టాను. మార్నింగ్ 1 మినిట్కి వెళ్తున్నాను. మార్నింగ్ ట్రేడ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటో నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది 1 మినిట్ అండి. మరి 10 రూపాయలు వదిలేండి. నిఫ్టీ ఇది పెడుతున్నాను. ఇది ఎంతది? 24,900
కాల్. ఏమైంది? గ్యాప్ అప్ అయింది గానీ పెద్ద క్యాండిల్ ఏసాడు. 1 మినిట్‌లో నిలబడలేదు. మీరు అమ్ముకునే నిన్న నైట్‌లో ఉండేవాళ్ళు కూడా అమ్ముకోలేరు. ఎంత మార్కెట్ రేట్ పెట్టి కొట్టే గాని కాదు. 136కొచ్చింది. అక్కడి నుండే డౌన్ అయింది. ఫస్ట్ మినిట్‌లో కాల్ అనేది డౌన్ అయింది. మరి పుట్టు పెరగాలి గదా! పుట్టు ఏమైంది? ఏకదమ్ డౌన్ అయింది ఫస్ట్ మినిట్‌లోనే. కొంటే రిట్రేస్ అయింది. ఎక్కడ పెరిగింది ఫ్రెండ్స్ పుట్టు? లైన్ ఎక్కడ దాటింది? అది డౌన్ అవుతూ వెళ్ళింది. ప్రీమియం ఎఫెక్ట్ ఎంతంటే చూడండి. ఇది ఇంకొక కాలు. ఇది ఇన్ఫోసిస్ కాలు 1240 అంటే స్టాక్స్ పర్లేదు. స్టాక్స్ అంత దారుణంగా ఉండదు. దానికి అంత ఉండవు విక్స్. కాబట్టి స్టాక్స్ మీరు చేసుకోండి ఇబ్బంది లేదు. ఇది ఇంకొక కాలు నిఫ్టీ. మార్కెట్ పెరిగింది. 150 పాయింట్లు చూసారు. మీకు నిన్నటికి మింద ఏమన్నా లాభం వచ్చిందా మీకిక్కడ? నిన్న ఎంట్రీ ఇది. నిన్న క్లోజింగ్. ఎక్కడైనా లాభం ఉందా నిన్నటి మీద? లేదు. 150, 160 పాయింట్ల వరకు వెళ్ళింది. పుట్టు ఆటోమేటిక్‌గా డౌన్ అయిపోయింది. చూడండి ఈ ఇండికేటర్ ఉంటే మీరు ఏది కొనరు. కాలు కొనరు, పుట్టు కొనరు. మీకు అర్థమైంది గదా! ఇది చూపిచ్చేస్తుంది. డౌన్‌లో ఉంది. ఇది డౌన్‌లో ఉంది. అందుకనే నేను ఫస్ట్ మినిట్ ట్రేడర్స్ ఎవరు ట్రాప్ కాకూడదనే ఉద్దేశంతో ఇండికేటర్ చేశాను. దీన్ని యుటిలైజ్ చేసుకోండి. ఫ్రీయే. నేను ఎలాంటి కాస్ట్ తీసుకోవటం లేదు. నా ఇండికేటర్స్ కూడా ఈ 200 మెంబర్స్ వరకు నేను కొంచెం డిస్కౌంట్‌లోనే ఇస్తున్నాను. యుటిలైజ్ చేసుకొని చేసుకోగలిగిన వాళ్ళు, ఎఫర్ట్ చేయగలిగిన చేయకపోయినా పర్లేదు. మీరు ఫ్రీ తీసుకొని కొంచెం రిస్క్‌లో పడకుండా చూసుకోండి. థాంక్ యూ. ఇంతే క్లోజ్ చేస్తున్నాను. చెప్పి